హలో ఎవ్రీవన్. ఇప్పుడు మనం శివోహం శివ టెంపుల్ దగ్గరకు వచ్చాము. ఇది ఎంట్రన్స్ దగ్గర రైట్ సైడ్లో కొబ్బరికాయలు అమ్ముతూ ఉంటారు. 100 రూపాయలు 2 కొబ్బరికాయలు. కొబ్బరికాయలు కొన్నా కానీ మనకు కొబ్బరికాయలు కొట్టే అవకాశం ఉండదన్నమాట. లోపల 2 సాంబ్రాణి పుల్లలు ఇస్తాడు ఆ కొబ్బరికాయలతో పాటు. ఆ సాంబ్రాణి పుల్లల వాటికే మనం వెలిగించగలుగుతాము. ఆ కొబ్బరికాయలు లోపల ఎక్కడా కొట్టలేము. మేము ఫస్ట్ టైం వెళ్ళాం కాబట్టి మాకు తెలియక తీసుకొని బయట వచ్చాక వినాయకుడి గుడి ఉంటే అక్కడ కొట్టేసాము. ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాము. గుహ మొత్తం ఉండదు చూడండి ఆ గుడికి, అలానే వెళ్తూ ఉండాలి. అలానే స్ట్రైట్గా వెళ్తూ ఉంటే రైట్ సైడ్లో ఒక దారి వస్తుంది. ఆ రైట్ సైడ్లోకి వెళ్ళాలి. పార్కింగ్ ఏరియా. ఆ రైట్ సైడ్లోకి వెళ్ళి లెఫ్ట్ వెళ్ళాక ఈ దారి వస్తుంది. ఈ దారిని కొంచెం దూరం వెళ్ళాలి. కొంచెం దూరం వెళ్ళాక రైట్ సైడ్లో టికెట్ కౌంటర్ ఉంటుంది. ఆ టికెట్ కౌంటర్లో టికెట్ తీసుకునే ముందు చెప్పుల స్టాండ్ ఉంటుంది రైట్ సైడ్లోనే. ఆ రైట్ సైడ్లోనే ఆ చెప్పులు మేము ఇచ్చేయాలి. చెప్పులు ఇచ్చేసినాక టికెట్ తీసుకోవాలి. ఒక మనిషికి 150 రూపాయలు. ఆ టికెట్ తీసుకున్నాక వాళ్ళు లోపలికి పంపిస్తారు. ఇదే ఆ కౌంటర్, టికెట్ కౌంటర్. తీసుకున్నాక ఇక్కడ ఒక మనిషి ఉంటాడు. ఆ మనిషికి ఆ టికెట్ ఇచ్చామంటే ఒక గిన్నెలో రుద్రాక్షలు ఇస్తాడు. ఆ రుద్రాక్షలు ఆ గిన్నెలో ఒక్కొక్కటి వేస్తా ఓం నమః శివాయ అనుకుంటూ ఒక్కొక్క రుద్రాక్షని ఒక్కొక్క గిన్నెలో వేయాలి. ఆ లాస్ట్కి దాంతో కూడా ఒక దారం కొని ఇస్తాడు. ఆ దారాన్ని తీసుకొని అక్కడ చెట్టు కనిపిస్తున్నాడు చూడండి, ఆ చెట్టు కాడికి వెళ్ళి ఆ దారాన్ని కడుతూ మన కోరిక ఏదో కోరుకుంటే అది నెరవేరుతుందని ఇక్కడ నమ్మకం. నేను దారం కట్టడానికి వెళ్తున్నాను. ఆ కట్టేసినాక తెలిసింది నాకు ఏమన్నా కోరుకోవాలనేసి. ఆ దారం కట్టేశాక నేను కూడా కోరుకున్నాను. ఆ తర్వాత మెట్లు పైకి ఎక్కి వెళ్తే వినాయకుడు ఉంటాడు. దాని తర్వాత కిందకి వెళ్ళాలి. కిందకి వెళ్ళాక మళ్ళీ గుహ వస్తుంది. ఈ గుహనే వెళ్తూ ఉండాలి. బద్రీనాథ్లో ఉండే లింగం ఇక్కడ ఉంటుంది లెఫ్ట్ సైడ్లో. కేదార్నాథ్లో ఉండే శివుడు. నెక్స్ట్ అమర్నాథ్లో శివుడు. అలానే వెళ్తూ ఉండాలి. లోపల గుహ ఉన్నట్టుంటుంది. ఆ గుహ ఏంటంటే ఆ శివుని చుట్టూరు ఉంటుంది. ఆ గుహ ఆ చుట్టూరునే తిరగాలి ఒక రౌండ్. ఆ గుహ శివుని చుట్టూరు ఉంటుంది. ఎక్కడ కొంచెం జాగ్రత్త, భయం వేస్తుంది కొంతమందికి. అలా వెళ్తే ఇక్కడ ఒక చెంబుకి పాలు ఇస్తాడు ఆ పూజారి. ఆ పాలతో ఆ శివుని అభిషేకం చేయాలి మనం. చేశాక అలానే వెళ్తూ ఉండాలి ఈ వేలో. ఇక్కడ శివుడు స్టాచ్యూ పెట్టినారు, విగ్రహాలు. అలానే మనం వెళ్తూ ఉండాలి నిదానంగా అన్నీ చూసుకుంటూ. అన్ని రకాల శివలింగాలు ఉంటాయి ఇక్కడ. లైటింగ్ అంతా బాగుంది.
అన్నింటిలోకి నాకు బాగా నచ్చింది ఈ డిజైన్. మనం వచ్చిన రూట్ని అంతా ఇక్కడ చూపిస్తారు. అలానే ఇంకొంచెం దూరం వెళ్తే మనకు శివుడు కనబడతాడు. ఇక్కడ ఆల్చిప్ప లోపల ముత్యం కనబడుతుంది, చూసారా? అలానే కొంచెం దూరం వెళ్తే 3 శివలింగాలు ఒకే దగ్గర ఉంటాయి. దాని తర్వాత మొత్తం దూది ఉంది, దాంట్లో ఒక శివలింగం ఉంటుంది. ఇక్కడ ఇదే మన శివుడు. ఈ శివుడు చూసేదానికి వచ్చాం మనం. ఆ శివుడు ముందు శివలింగం ఉండదు. ఇది హుండీ. ఇక్కడ శివలింగం లోపల నీళ్ళలో చిన్న చిన్న రాయలు ఉంటాయి, దాని మీద కాయిన్స్ వేస్తున్నారు చూడండి. ఈయన శివుడు. శివోహం శివ టెంపుల్లోని శివుడు.